హలో అందరికీ, తెలంగాణ స్పెషల్ సర్వపిండి చేసుకుందామా? చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. దానికోసం ఒక 1 బౌల్ ఆఫ్ సొరకాయ పీసెస్ కట్ చేసి పెట్టేసుకోండి. కట్ చేసిన 1 బౌల్లో సొరకాయ పీసెస్ తీసుకొని మంచిగా మిక్సీ చేయండి. ఇలా మెత్తగా పట్టండి. దాని తర్వాత 10 పచ్చిమిర్చి తీసుకోండి. దాని తర్వాత మిక్సీ చేయండి. ఇలా పేస్ట్ లాగా పట్టుకోండి. నువ్వులు, పెద్ద పెద్ద కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు, పెసరపప్పు తీసుకోండి. మనం మిక్సీ చేసిన సొరకాయ దానిలో ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోండి. దాని తర్వాత పెసరపప్పు వేసుకోండి, నువ్వులు వేసుకోండి. దాని తర్వాత మనం కట్ చేసిన ఆనియన్స్ వేసుకోండి. తర్వాత మనం మిక్సీ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి. దాని తర్వాత కొత్తిమీర వేసుకోండి, బాగుంటుంది. తర్వాత మీకు టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోండి, జీలకర్ర వేసుకోండి. దాని తర్వాత మంచిగా అవన్నీ మిక్స్ అయ్యే వరకు మంచిగా కలిపేసిన తర్వాత బియ్యం పిండి తీసుకోండి. 1 కప్ ఆఫ్ బియ్యం పిండి తీసుకొని మంచిగా కలపండి. ఇలా కావాలి కన్సిస్టెన్సీ. కలిపాక ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసుకోండి. మంచిగా ఫుల్గా ఆయిల్ వేసేసుకోండి. మంచిగా అప్లై చేయండి, గిన్నెకి అంటుకోకుండా ఉంటుంది. ఒక ముద్ద పిండి తీసుకొని మంచిగా గిన్నెకి ఒత్తుకోండి. మా అత్తయ్య చూపించిన విధంగా ఒత్తుకోండి. మందం ఉన్న గిన్నె తీసుకుంటే కింద మాడిపోకుండా ఉంటుంది. మంచిగా ఒత్తుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేసేయండి. దాని తర్వాత క్యాప్ పెట్టేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు స్టవ్ పైన పెట్టుకోండి. తర్వాత టర్న్ చేసి ఒక 2 మినిట్స్ ఉంచాలి. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే వేడి వేడి సర్వపిండి రెడీ. పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా బాగుంటుంది. ఒకసారి మా స్టైల్లో సర్వపిండి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.